సార్, హైడ్రా తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ హైడ్రాని ఆంధ్రప్రదేశ్లో కూడా బుడమేరు వలన ఇబ్బంది పొందిన ఆ, రాష్ట్ర యంత్రాంగం అక్కడ కూడా వేరే పేరుతో ఇంప్లిమెంట్ చేయాలి అనే ఆలోచన చేస్తున్నట్టు వార్తలు వస్తా ఉన్నాయి. అయితే ఈ హైడ్రా నిన్న మరి ఆ ఆ ఇన్ఛార్జ్ రంగనాథ్ గారు ఒక క్లారిఫికేషన్ ఇచ్చి పేదవాళ్ళ ఏమైతే ఉన్నాయో అవి మాత్రం వాటి జోలికి వెళ్ళము, వాళ్ళు ఆల్రెడీ ఆ డ్వెల్లింగ్ లో ఉన్నట్టయితే ఆ, అనేది ఒక వివరణ ఇచ్చినట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. ఏది ఏమైనా ఈ హైడ్రా వలన తెలంగాణ ప్రభుత్వానికి మరి కొద్దిగా మద్దతు దొరికినట్టేనా? హైడ్రా ప్రజల్లో ఏ విధమైన అభిప్రాయం నెలకొని ఉందండి హైడ్రా చర్యల వలన? హైడ్రా చర్యల వల్ల తెలంగాణ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి చాలా మంచి పేరు ప్రఖ్యాతలు మేధావర్గంలో సామాన్య మానవుడు కూడా ఆలోచిస్తున్నారు, మద్దతు పలుకుతున్నారు. దీనికి సంబంధించి మేధావులు రన్ కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా మరి ముఖ్యంగా ఇక్కడ అనేక వాదాలు వస్తున్నాయి. మురళీమోహన్ గారికి నోటీస్ ఇచ్చారు. ఆయనకి ఇస్తే 33 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో నేను ఉన్నాను, నిబంధనల విరుద్ధంగా నేనే నిర్మాణాలు చేపట్టలేదు, ఆక్రమణలు చేయలేదు, బఫర్ జోన్ లో ఒక షెడ్ ఉంది, దాన్ని వెంటనే తొలగిస్తాను, మేమే తొలగిస్తాము అని చెప్పడం జరిగింది. స్థానికుల ఫిర్యాదులతో అధికారులు అక్కడికి వచ్చారని, ఏనాడు అవకతవకలు పాల్పడలేదని మురళీమోహన్ గారు చెప్పడం జరిగింది. వాళ్ళకి 15 రోజులు టైం ఇచ్చారు. 2 రోజుల్లో ఈ తాత్కాలిక షెడ్లు 10వ తారీఖు లోపల ఆయన తొలగిస్తానని చెప్పడం కూడా జరిగింది. అయితే మురళీమోహన్ గారికి ఇచ్చారు, నాగార్జున ఆయన్ని కొట్టేశారు ఎన్కన్వెన్షన్, మళ్ళా కాటసాని వారిది వాళ్ళది విల్లా ఒకటి కొట్టేశారు. ఎక్కడ చూసినా తెలంగాణలో ఆంధ్ర రాష్ట్ర నాయకులు లేకపోతే ఆంధ్ర రాష్ట్రానికి సినీ సెలబ్రిటీలకు సంబంధించిన ప్రాపర్టీలని కొట్టేస్తున్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి తమ్ముడికి ఒక నోటీస్ ఇచ్చారు, మల్లారెడ్డి గారికి ఒక నోటీస్ ఇచ్చారు, మతం పేరున వచ్చినటువంటి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించి ఒక నోటీస్ ఇచ్చారు. అంతేకాకుండా గవర్నమెంట్ కి సంబంధించి అనేక బిల్డింగ్లు ఇట్లా వైలేట్ చేసి కట్టినవి ఉన్నాయి, సామాన్య ప్రజలవి కూడా ఉన్నాయి. మరి వీటన్నిటి మీద ఎప్పుడు ఏ చర్య తీసుకుంటారని చెప్పి అందరు కూడా ఆశ్చర్యచకితులై చూస్తున్న ఈ రోజుల్లో ఇక్కడ ముఖ్యంగా చూడాల్సింది, ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వం ఒక చర్య తీసుకొని ముందుకెళ్తుంది. అయితే ఆ ముందుకెళ్లే దీంట్లో కొన్ని ఇబ్బందులు సబ్బందులు వచ్చినప్పుడు ప్రభుత్వం అనేక విధాలుగా చట్టాలు చేయటంలో గాని, రూల్స్ చేయటంలో గాని, కావాల్సిన ఎక్విప్మెంట్ ని ఏర్పాటు చేసుకోవడంలో గాని అనేక ప్రయత్నాలు చేస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు హైడ్రా వాడేటువంటి మిషన్ ఇండియాలో 4 ఉన్నాయంట. దాని డ్రైవర్ కి ఒక్కొక్కరికి 2 లక్షలు నెలకి జీతాలు. ఎన్కన్వెన్షన్ కొట్టేసినప్పుడు 4-5 అవర్స్ లోనే 500 కోట్ల రూపాయల బిల్డింగ్ కొట్టేశారు. 500 కోట్ల రూపాయల బిల్డింగ్ ని. అంటే అంత పవర్ఫుల్ ఈ 4 ఉన్నటువంటి ఈ మిషన్లలో ఒకదాన్ని ఇక్కడ పెట్టుకొని ఇక్కడ చేస్తున్నారు. అంతేకాకుండా దీనికి తగ్గట్టు చట్టాల్లో మార్పులు తీసుకొచ్చి ఒక పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయడానికి, అదే విధంగా ఈ నోటీసులు ఇవ్వటం కానీ, చర్యలు తీసుకోవడం కానీ, నిర్ణయాలు తీసుకోవడం కానీ, వీటన్నిటికి సంబంధించి కూడా హైడ్రానే తగు చర్యలు తీసుకునే విధంగా చట్టం చేయబోతున్నారు. అంటే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు, ఇతర పంచాయతీకి సంబంధించిన ప్రెసిడెంట్ వాళ్ళ యొక్క అవసరాలు లేకుండా డైరెక్ట్ గా వీళ్ళే చేసే విధంగా చేయాలని ఒక చర్య తీసుకున్నాడు. అయితే ఈ హైడ్రా వల్ల అనేక విధాలుగా ఖజానాలకి చాలా నష్టం, కష్టం వస్తుందండి. ఒక పక్క రియల్టర్లు వణికిపోతున్నారు, అక్రమ నిర్మాణాలు కోల్చేస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంపై కూడా పెను ప్రభావం వచ్చిందండి. ఇళ్ల కొనుగోళ్లు, అమ్మకాలు తగ్గిపోయాయి, రిజిస్ట్రేషన్లు పడిపోయాయి, ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. హైడ్రా ప్రభావం వల్ల పలు సవాళ్లు, ఆర్థిక కష్టాలు, మరి రాష్ట్ర ఖజానాలకి నిధులు తెచ్చిపెట్టే హైదరాబాద్ రిజిస్ట్రేషన్లు కూడా తగ్గిపోయి దానివల్ల సుమారు 412 కోట్ల రూపాయల నష్టం కూడా వచ్చిందంట. మరి ఇన్ని తగ్గినా, ఇన్ని చేసినా ముందుకు ఎందుకు వెళ్తుందంటే వాతావరణము, ప్రకృతిలో ఇబ్బంది లేకుండా, వరదల వల్ల జనం ఇబ్బంది పడకుండా ఉండడానికి, మరి ముఖ్యంగా FTL లో బఫర్ జోన్ లో ఉన్నటువంటి కట్టడాల్ని ముందు తొలగించేదానికి నిర్ణయించుకొని చేస్తున్నారు. FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అండి. ఒక
ట్యాంక్ మొత్తం నిండినప్పుడు ఎంత వాటర్ పడుతుందో దానికి సంబంధించి ఏ లెవెల్ దాకా వస్తుందో ఆ లెవెల్ ని FTL గా నిర్ణయిస్తారు. దాని తర్వాత ఆ చెరువు కుంట యొక్క సైజును బట్టి, అంటే లోతు, వెడల్పు, పొడుగును బట్టి బఫర్ జోన్ ఎంత వరకు ఉండాలని నిర్ణయిస్తారు. ఆ ఏరియాని బఫర్ జోన్ అంటారు. అయితే ఇక్కడ అనేక విధాలుగా వచ్చినటువంటి విజ్ఞప్తుల్ని ప్రభుత్వం వారు గమనించి ముందుగా కొన్ని నిర్ణయాలు చేశారు. దాని మీద ఒక చర్య కూడా ఇంకా తీసుకోలేదు, తీసుకోబోతున్నారు. ఆ చర్యలు అవి ఏంటంటే, ముఖ్యంగా మరి గవర్నమెంట్ బిల్డింగ్ని కొట్టేయాలా లేదా, ఈ బఫర్ జోన్ లో లేని కానీ వాటిని కొట్టేయాలా లేదా, మరి స్కూల్స్ జరుగుతున్న వాటిని కొట్టేయాలా లేదా, సామాన్య ప్రజలకు సంబంధించి చాలా కాలం నుంచి అక్కడ నివసిస్తున్న వాళ్ళకి సంబంధించి ఏం చేయాలి, దీనికి సంబంధించి రంగనాథ్ గారు ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. నెంబర్ 1, ఏదైతే కాలేజెస్ స్కూల్స్ ఉన్నాయో, అంటే మన ముస్లిం పార్టీకి చెందినటువంటి వాళ్ళవి కూడా ఉన్నాయి, మల్లారెడ్డి గారి కూడా ఉన్నాయి, వాటినన్నిటి కూడా ఈ సంవత్సరం ఆఖరి దాకా చర్యలు తీసుకోకుండా ఆగాలని ఒకటి. అదే విధంగా చాలా కాలం నుంచి నివసిస్తున్న వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఆల్టర్నేటివ్ అకామిడేషన్ ఇవ్వటమా, లేకపోతే ఆ బిల్డింగ్ని ఎవరైతే అమ్మారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవటమా, వీటి మీద ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం తీసుకునేదాకా వీటిని మేము డిమాలిష్ చేయని చెప్పి రంగనాథ్ గారు క్లారిఫికేషన్ ఇచ్చారండి. అయితే ఇప్పుడు హైదరాబాద్ లో ఇది జరుగుతుంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా ప్రతి జిల్లాల్లో ఇటువంటిది కావాలని చెప్పేసి ప్రజల నుంచి అనేక విజ్ఞప్తులు, డిమాండ్లు వస్తున్నాయి. అయితే ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా మరి ముఖ్యంగా ఈ విజయవాడలో ఈ బుడమేరు పొంగినందువల్ల ఆ వాటర్ ముందుకు పోతుంటే కృష్ణా నది నుంచి వెనక్కి వాటర్ కొట్టేసినందువల్ల మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇది క్లోజ్ చేస్తున్నారు. ఆ బండ్లన్నీ కట్టి 4 వైపులా ఇవన్నీ చేసినందువల్ల కొల్లేరులో మళ్ళీ ఇబ్బంది వచ్చిందట. కొల్లేరులో అక్కడ కాటూన్ దగ్గర కొన్ని గుర్రపు డెక్క తీసేయటం చర్యలు కూడా తీసుకుంటారు. కానీ ఒక సమగ్రమైనటువంటి ఒక ప్రణాళిక రచించుకొని చేయాలని మరి చంద్రబాబు నాయుడు గారు దీని గురించి పరిశీలించి చేస్తున్నారు. అక్కడ ప్రభుత్వం చాలా చక్కగా పనిచేస్తుంది, కానీ చట్టాల్లో అనేక లొసుగులు ఉన్నాయి. దీన్ని వాడుకొని గత ప్రభుత్వం ఉన్న టైంలో అనేక తప్పుడు పనులు జరిగినాయి. బుడమేరులో కూడా తగు చర్యలు తీసుకోలేదు. మళ్ళా ఈ వాటర్ వచ్చినందువల్ల చాలా కష్టం నష్టం జరిగిందని వీళ్ళు వాదిస్తుంటే వాళ్ళు ఏమంటున్నారు, మా ప్రభుత్వం పోయి 6 నెలలు అయిపోయింది, మార్చి నుంచి మీరున్నారు, మీరెందుకు చర్యలు తీసుకోలేదని వీళ్ళు అంటున్నారు. అయితే ఇప్పుడు ముఖ్యంగా 2 పడవలు వచ్చి ఈ కొట్టుకున్నందువల్ల కృష్ణా నది బ్యారేజ్ దగ్గర ఇబ్బంది అయితే ఆ పడవల వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని విచారించారు, అసలు ఎవరైనా కావాలనే చేశారా ఇదని. దాని తర్వాత ఆ 2 గడ్డర్స్ కూడా మార్చారు, అంటే రిపేర్లు కూడా చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఇది రాజకీయంగా దుమారం, దీన్ని కూడా అవకాశం చేసుకొని చేయాలని ప్రతిపక్షాలు చేస్తుంటే ప్రజలంతా ముక్త కంఠంతో ప్రస్తుతానికి రాజకీయాలు కాదు కావాల్సింది, అభివృద్ధి సంక్షేమం జరగాలి, మీరు రీజియన్ రివెంజ్ ఇటువంటి పక్కన పెట్టి ఇక్కడ తీసుకున్న చర్యలకు మద్దతు పలకండి, మీరు కూడా సహాయ సహకారాలు అందించండి అని చెప్పి అడుగుతున్నారు. వీటన్నిటికి సంబంధించి ఖచ్చితంగా త్వరలో హైడ్రా కంటే ఇంకా పవర్ఫుల్ గా అక్కడ ఒక సిస్టమ్ అనేది ఏర్పడుతుంది. అది ఏర్పడాలని చెప్పి కూడా చాలా మంది విజ్ఞప్తి చేశారు. తగు రీతిన రిక్వెస్ట్లు, ప్రేయర్లు కూడా చేస్తున్నారు. జరుగుతుందని నేను ఆశిస్తున్నాను.